నమస్తే అందరికీ. నేను మీ కీర్తన దేవరాయ. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమ నాకు అందించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తాం. మనకిప్పుడు షష్టగ్రహ కూటమి వచ్చిందండి. ఏప్రిల్ నెల 2025 సంవత్సరంలో మనకి ఈ యొక్క రాశి ఫలితాలను ప్రతి వారి యొక్క రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను చెప్తున్నాను. ముందుగా మనకి ఏప్రిల్ నెలలో ఉండేటటువంటి గ్రహస్థితి మనకి ఏ విధంగా ఉంటుందంటే, మొన్నటిదాకా షష్టగ్రహ కూటమి బుధ, రాహు, శని, రవి, ఆ తర్వాత శుక్ర గ్రహాలు మీనరాశిలో ఉండడం, ఆ తర్వాత గురుగ్రహము వృషభ రాశిలో ఉండడము, కేతువు కన్యారాశి, ఆ తర్వాత చక్కగా మనకి కుంభరాశిలో శని గ్రహాలు ఉంటున్నాయి కదా. ఇప్పుడు ఏప్రిల్ నెలలో మనకి మారేది ఒకే ఒక గ్రహం అండి. మార్చి 29న 2025 సంవత్సరంలో మనకి శని మారుతున్నాడు కుంభరాశి నుంచి మీనరాశికి. ఇక మిగతా గ్రహాలన్నీ కూడా యథాతథంగా ఉన్నాయి, మేజర్ గ్రహాలు. కాబట్టి ఈ యొక్క మార్చి 14 తర్వాత మనకి ఏప్రిల్ 14 వరకు రవి మీనరాశిలో ఉంటాడు. ఈ విధంగా మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ప్రతి రాశిలో కూడా కొన్ని మార్పులు జరుగుతున్నాయండి. అసలు ఈ యొక్క మార్చి 30వ తేదీ నుంచి ఉగాది వచ్చింది. ఆ ఉగాదిలో మనకి అంతకుముందే సూర్యగ్రహణము, ఆ తర్వాత అమావాస్య వచ్చింది. ఈ ఉగాది తర్వాత మొత్తం 12 రాశుల వారికి అనేకమైనటువంటి మార్పులు మనకి సంభవించాయి. ఈ విధంగా ఈ మార్పుల్లో చాలామంది ఈ యొక్క రాశుల వారు అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వదిలేసుకోవడము, కొంతమంది కొత్తగా అక్రమ సంబంధాలు కల్పించుకోవడం. ఎంత మంచి చెప్పినప్పటికీ కూడా గురువులు చెప్తున్నారు, ఆనరబుల్ జడ్జెస్ చెప్తున్నారు, పోలీసు వాళ్ళు చెప్తున్నారు, ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు అంతా చెప్తారు, అయినా కూడా తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారనమాట. ఈ ఫోన్స్ వచ్చేసి వీటితో చాలా ఈజీ అయిపోయింది ఇలాంటివన్నీ కూడా. అలాగే ధన ఆదాయాల విషయం దగ్గరికి వచ్చేసరికి మరి భారతదేశంలో ఉండాలా, మనం చక్కగా చదివినటువంటి చదువును మనం మంచిగా చక్కగా దేశానికి అంకితం చేద్దాం అనేటటువంటి స్పృహ లేకుండా మొత్తం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, విదేశాలకు వెళ్ళాలా, అమెరికా వెళ్ళాలా, ట్రంప్ అడ్డొచ్చినా సరే మనం వెళ్ళిపోవాలి, వేరే దేశాలకు వెళ్ళిపోండి అని మనమే ఐడియా వేస్తున్నాం. బాబు ట్రంప్ ఆయన రావద్దు, వద్దు మర్రో అని అన్నం పెడుతుంటే మీరు ఎందుకు వేరే దేశాలకు పోండి అని మనమే ఐడియాలు ఇస్తున్నాం మాస్టర్లు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు సంతానం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళ మన శుక్రం మూడ వెళ్ళిపోయింది 28వ తేదీతో మార్చి. కాబట్టి గ్రహాలన్నీ కూడా పటిష్టంగా పనిచేయడం ప్రారంభించాయి. మొత్తం 12 రాశుల వారికి కూడా ఏ వ్యాపారాలు మనం స్టార్ట్ చేసుకోవాలి, ఏ వ్యాపారాల్లో మనం సక్సెస్ అవుతాం, వీటన్నిటికీ కూడా మూల కారణం ఎథిక్స్, మారల్స్. ఇవి లేకుండా మీరు ఎంత పునాదులు వేసుకున్నప్పటికీ కూడా మీకు జరగవు. ఏమన్నా గురుగారు మీరు చెప్పినట్టు వింటామండి, మేము చాలా చక్కగా చేసుకుంటామండి, ఏ రెమెడీస్ చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. గురువు అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా పదాన్ని ప్రయోగించకూడదు నాయన. గురువు అనేది సంథింగ్ వెరీ హై అనమాట. అది ఆ లెవెల్లో చాలా జాగ్రత్తగా మనం గురువు అనేటటువంటి మనం నమ్మామనుకోండి, ఆ మాట ఇచ్చామనుకోండి గురువు అని, ఆ గౌరవం ఇవ్వాలా. శ్రీకృష్ణ పరమాత్మ సాందీపని మహర్షిని గురువుగా ఆయన చెప్పినప్పుడు ఆయన ఏది చెప్తే చేసేవాడు అనమాట. అంత గౌరవం ఉండాలి. అలాగే మనకి ఈ యొక్క చాలా కంత్రి తెలివితేటలు ఎక్కువైపోయినాయండి జనాలకి. యూట్యూబ్లు చూసేసి ఈడేం చెప్పాడు, ఆ జ్యోతిష్కుడు ఏం చెప్పాడు. ఇప్పుడు కోయోడు కూడా చెప్తున్నాడు, ఆడు ముందు బ్రహ్మశ్రీ అని పెడుతున్నారు ఛానల్ వాళ్ళు, ఏంటంటే వ్యూస్ కావాలని చెప్పి. కోయోడుకు బ్రహ్మశ్రీ ఏంటండి, ప్రపంచ ప్రఖ్యాత అని ఒకడు పెట్టుకుంటాడు, ఐకాన్ ఆస్ట్రాలజర్ అని ఒకడు పెట్టుకుంటాడు. ఇలా రకరకాల ఎవడు లెజెండరీస్. వీళ్ళంతా ఏం చదివారు అసలు, వీళ్ళ గురువులు ఎవరు అసలు వీళ్ళు?
సో ఈ విధంగా మనకి అండ్ వాట్ దే ఆర్ టెలింగ్, వీళ్ళు ఏం చెప్తున్నారండి, జ్యోతిష్కులందరినీ మెస్మరైజ్ చేసేసాం, ఎప్రటైజ్ చేసేసాను, నా దగ్గరికి వచ్చేస్తారు, నేను చాలా గొప్ప, నేను ఈ మందు ఇస్తాను, మరుగు మందు ఇస్తాను, వశీకరణం చేస్తాను, ఇలా రకరకాల ఇది వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అనమాట. అండ్ వెన్ యూ ఓపెన్ యువర్ మౌత్, మనం మెన్ కెన్ అసెస్. సో పీపుల్ ఆర్ వెరీ వైజ్. We have to propagate the glories of our Gurudev, Jagadguru Adi Shankaracharya. అండ్ మీ విదేశాలకు వెళ్ళడం గొప్ప కాదు, అక్కడ ఎథిక్స్ నేర్పించి పంపించాలి తల్లిదండ్రులు. ఆ విధంగా ఇప్పుడున్నటువంటి ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకు జరగబోయేటటువంటి రాశి ఫలితాలని ఏప్రిల్లో 12 జ్యోతిర్ల రాశుల వారికి కూడా ఏ ఏ రాశి వారికి విడివిడిగా ఎలా జరగబోతుంది అన్నది మనం. ధనుస్సు రాశి, ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా ఏప్రిల్ నెల 2025 సంవత్సరంలో మనకి శుభగడియల దగ్గరికి వచ్చేస్తున్నాయి అన్నమాట. మనకి ఇంకా కొంత ఈ యొక్క అప్పుల బాధలు, ఆ తర్వాత ప్రేమ వ్యవహారాలు, ఇంకా ఆకర్షణలో ఉండిపోతారు ధనుస్సు రాశి వాళ్ళు. వ్యాపారాలు చేయండిరా బాబు అని తల్లిదండ్రులు పొలాలు తాగట్లు ఇట్టిస్తే డబ్బులు 4 డబ్బులు సంపాదించి ఒక శుభ్రంగా మంచిగా అయిన తర్వాత దేన్నో దాన్ని సెటప్ పెట్టేసుకుంటే పిల్లల తల్లిని అట్లా పోనీ అది ఎవరన్నా మంచిది అనుకుంటే అదేమో నాకు 35 సంవత్సరాలు అని ఏ సంవత్సరంలో అడిగినా నేను ఎప్పుడు చూసినా 35 సంవత్సరాలు అంటుంది. అది దాని కూతురికే అడ్డగాడిదిలాగా 32 సంవత్సరాలు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళతో మరి చేస్తే ధనుసు రాశి వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి, మీరే చెప్పండి అసలు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఇంకా మనకి శత్రువుల పీడ ఉంటుంది కాస్త. ఇప్పుడు మీ ప్రేమ వ్యవహారాల్లో జరిగిపోయి మీరు అంతా కూడా ఏదో అపరకోటీశ్వరులాగా మరి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కొంత ఏదో కన్సెషన్ ఇచ్చి మొత్తం మీద ఈ యొక్క తొడ సంబంధం వల్ల రాసేస్తూ ఉంటారు కదా కొంతమంది. అంటే 0.1% వాళ్ళు అలా ఉంటారు. దానివల్ల అటువంటి వాళ్ళు లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ధనుసు రాశి వాళ్ళు. మిగతా వాళ్ళు ప్రేమ వ్యవహారాల్లో అంతా స్పీడ్గా ఉంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు డోకా లేదు. అలాగే శని రాహువులు ఇద్దరు కూడా అర్ధాష్టమంలో ఉంటారు. మరి ఈ యొక్క కేతువు యొక్క పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది. కాబట్టి సముద్ర వ్యాపారాలు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బిజినెస్లో అలాగే ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు మట్టి కట్టుకుపోతారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు ఎత్తేసుకుంటారు దుకాణాలు, అలా యుఎస్లో ఉన్నా లండన్లో ఉన్నా. కాబట్టి బిల్డర్స్లో మా బిల్డింగ్లు అమ్మట్లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఇంకా కొంతకాలం ఆగాలి. రియల్ ఎస్టేట్ బిజినెస్ నోటి దగ్గరకు వచ్చి చెడిపోతుందని అనేటటువంటి వాళ్ళు ఇంకా అలాగ ఆగాల. ఇవన్నీ కూడా మీ స్వయంకృతాపరాగాలు. మరి ఎవరైతే బిల్డర్లు మరి ఈ యొక్క స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో దురాశకి వెళ్ళిపోయి ఒక పాత అబద్ధాల భూమిని తీసుకొచ్చేసారు. కాబట్టి ఆ విధంగా మరి డబ్బులు ఉండాలి కదండి, మళ్ళీ భూమి పడిపోవాలంటే మీ అందరి శాపాల వల్ల, మీ అందరి దురాశ వల్ల ఒక సామాన్య మానవుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పక్కన పడేసేయండి. అటువంటి వాళ్ళు మిగతా వాళ్ళంతా కూడా ఇల్లులు కొనుక్కోకుండా చేసినటువంటి శాపం మీ ధనుసు రాశి వాళ్ళ బిల్డర్లకే దొరుకుతుంది అనమాట. అంటే దిస్ ఇస్ వెరీ టూ మచ్ అనమాట. బిల్డర్లు ఏ రాశి వాడైనా సరే అసలు ఆ బిల్డర్లు రియల్ ఎస్టేట్ వాళ్ళ వల్ల ఆ శాపాలు, ఆ సామాన్య మానవుడి యొక్క శాపాల వల్లే మీకు పనులు అవ్వట్లేదు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మరి ఇంకప్పటికైనా రేట్లు దించి జాగ్రత్తగా బిజినెస్లు చేసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతారు ధనుసు రాశి వాళ్ళు. అలాగే ఈ ధనుసు రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువులో 0, వాట్సాప్లో లవ్ అఫేర్లు బాగా ఎక్కువ, తర్వాత ఫోన్లు గంటల సోది కబుర్లు. ఏంటి అసలు మీకు సోది కబుర్లు ఏంటి అసలు ఫోన్లో? ఎవరాళ్ళు అవతల వాళ్ళు? ఆడవాళ్ళకి మీకు మగవాళ్ళతో పని ఏంటి అసలు? మగవాళ్ళకి మీకు ఆడవాళ్ళతో పని ఏంటి అసలు? చదువులకు సంబంధించి ఒక డిస్కషన్ ఒక మక్కు ఉండదు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా మనకి ఈ బంగారం తాకట్టెట్టుకుంటారండి. ఈ బంగారం తాకట్టెట్టినటువంటి వాళ్ళంతా కూడా సెక్యూరిటీలు పెట్టేవండి చిట్టిపాట్ల వ్యాపారాలు అంతా కూడా ఈ బంగారం లాస్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆడవాళ్ళంతా కూడా నూతన వస్త్ర అలంకరణలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మగవాళ్ళు కూడా సోగ్గా లేపుతారనమాట శోభన్ బాబులాగా. మరి ఏప్రిల్ నెలలో ఈ ధనుసు రాశి వాళ్ళంతా కూడా
కొత్త కొత్త బట్టలు, కొత్త కొత్త హెయిర్ స్టైళ్ళు, అబ్బో! ఇక ఈ యొక్క సోగ్గాళ్ళు అయిపోయి చక్కగా ధనుసు రాశి వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి పెళ్ళిళ్ళు కాని ప్రసాదులంతా కూడా పెళ్ళిళ్ళు ఇంకా మీకు అప్పుడే అవ్వమ్మ, కాస్త టైం ఉంది. ఇక అమ్మాయిలు అయితే మాత్రం అసలు డిమాండ్స్ అనమాట. ఏంటంటే ఆడు సాఫ్ట్వేర్ అయ్యి ఉండాలి, ఆడు అమెరికాలో ఇల్లు ఉండాలి. ఆడికి ఇదివరకు ఇండియాలో ఇల్లు అడిగేవారు, ఇప్పుడు అమెరికాలో ఇల్లు అడుగుతున్నారు. నాయన ఉండేదేమో ఆడు ఇక్కడ ఇండియాలో, ఇల్లేమో అక్కడ అమెరికాలో ఉండాలి. ఈ రకమైనటువంటి డిమాండ్స్ ఈ అమ్మాయిల యొక్క దెబ్బతో మగవాళ్ళు పెళ్ళి అంటే భయపడిపోయి 50% మంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా మిగిలిపోయారు. ఇదంతా కూడా ఆడపిల్లల యొక్క ప్రభావం అనమాట. అమ్మ అలా చేయకండి, కాంప్రమైజ్ అవ్వండి అమ్మ. మామూలు వాళ్ళే చక్కగా మంచిగా చూసుకుంటారు. కావాలితే చక్కగా రాఘవేంద్రరావు గారి సినిమాలు, కె విశ్వనాథ్ గారి సినిమాలు చూడండి అమ్మ. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారందరూ కూడా కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి అందరికీ కూడా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా మనకి ఈ ఎవరైతే సాత్వికంగా ఉంటారో మనం ఎలాగ బ్రెయిన్లెస్గా చేసేస్తామంటే మనకు గురుబలం తగ్గిపోయినప్పుడు అసలు గురుబలం లేదనమాట. దానివల్ల ఏమవుతుంది, సాత్వికంగా ఉన్నటువంటి ధనుస్సు రాశి అమ్మాయి, మాకు శిష్యురాలు ఒక అమ్మాయి ఉంది. అమ్మ పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకుంటారండి మీరు? ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, లేకపోతే ఒక సామాన్య మానవుడు, చక్కగా ఏదో పోషించగలిగేటటువంటి వాడు, గౌరవప్రదమైనటువంటి కష్టపడి, చిన్న ఉద్యోగమైనా పర్వాలేదు, అటెండర్ అయినా పర్లేదు, కష్టపడి న్యాయంగా ధర్మంగా పెళ్లి చేసుకునేవాడిని అడుగుతాం మనం. ఎవడైనా దొంగని పెళ్లి చేసుకుంటానంటాడండి? పోలీస్ కేసులు ఉన్న దొంగని చేసుకుంటాడండి? అటువంటి పోలీసు వాళ్ళు కేసులు ఉన్నటువంటి దొంగని పెళ్లి చేసుకోవడానికి కూడా అంటే బ్రెయిన్లెస్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆ అమ్మాయి ఎలాగైతే ఆ దొంగని చేసుకుంటానందో ఆ విధంగా దొంగని చేసేసుకుంది ఏకంగా. ఆ రకంగా ధనుసు రాశి వాళ్ళంతా కూడా ఈ ఏప్రిల్ నెలలో ఇంకొంతకాలం బ్రెయిన్లెస్ యాక్టివిటీస్, బ్రెయిన్లెస్ నిర్ణయాలు తీసుకుంటారు. దీనికి పరిష్కారాలుగా మీరు ఏం చేసుకోవాలంటే, మనకు శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. అండ్ రాహుకి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని, తర్వాత ఈ యొక్క రాహుకి కిలోంపావు మినువుల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని, ఆ శనికేమో నల్లని వస్త్రాలని, నల్లని నువ్వుల్ని మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. బ్రహ్మాండంగా తొడకొట్టి మరి హీరోలు అయిపోతారనమాట. మీరంతా కూడా మీ పనుల్లో నెంబర్ 1 అవుతారు. శోభమస్తు.